హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్ వాళ్ళకి మనకి ఇంటర్ రిజల్ట్స్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ దీనికి సంబంధించి మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ యొక్క రిజల్ట్స్ సంబంధించి విడుదల తేదీ ప్రకటించడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు విడుదల కాబోతున్నాయని ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరిక్కడ చూసుకుంటే వాట్సాప్‌లోనే ఇంటర్ ఫలితాలని చెప్పేసి అయితే ఉంది గదా! సో ప్రెజెన్స్ ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా వాట్సాప్ సంబంధించి రిజల్ట్స్ అనేవైతే రిలీజ్ చేయాలని చెప్పేసి వారి యొక్క ఫోన్‌కే మనకి రిజల్ట్ ఫలితాలనేవి పంపించడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుంది మనకి రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మీరిక్కడ చూసుకుంటే ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12 నుంచి 15 మధ్య అయితే విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క నెల ఏప్రిల్ 12 నుంచి 15వ తేదీ లోపు కూడా మనకి ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవైతే విడుదల కానున్నాయండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఏప్రిల్ 6 నాటికి అంటే మనకి ఏప్రిల్ 6వ తేదీ నాటికి మనకి పేపర్ వాల్యుయేషన్ అంతా కూడా పూర్తి కానుంది. అంటే రేపటితో అయితే పూర్తవుతుందనమాట. సో తర్వాత మార్క్స్ అన్ని ఎంటర్ చేసి మనకి ఏప్రిల్ 12-15 మధ్యలో అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసే అవకాశం ఉందనమాట. సో ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. సో తర్వాత మన పేపర్ కరెక్షన్ ఏ విధంగా చేశారు అని చెప్పేసి మీకు కావాలంటే కింద పేపర్ అని కామెంట్ చేయండి. సో పేపర్ కరెక్షన్ సంబంధించి ఏ విధంగా చేశారని చెప్పి నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.